ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఉత్తమ నాయకుడి గురించి తెలుసుకుందాం. స్టోరీ. స్కూల్లో తరగతులు ప్రారంభం కాగానే క్లాస్ లీడర్ని ఎన్నుకోవడం ఆనవాయితీ కదా. దాంతో మాస్టారు రేపు క్లాస్ లీడర్ని ఎన్నుకోవడానికి ఓటింగ్ ఉంటుంది, పోటీలో నిలుచుకునే వాడి పేర్లు ఇవ్వండి అని విద్యార్థుల్ని అడుగుతాడనమాట. గత ఏడాది క్లాస్ లీడర్గా ఉన్న హరితో పాటు వృషభ్ నైషన్ పోటీలో ఉంటామని పేర్లు ఇచ్చారు. వాళ్ళు ముగ్గురు విజయ్కి స్నేహితులే. విజయ్ మంచి కుర్రాడు, అందరితోనూ బాగుంటాడు. ఓటింగ్ రోజు స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండిపోయిన విజయ్ని చూసి స్కూల్ టైం అయిపోతుందిగా ఇంకా రెడీ అవ్వలేదేంటి అని అడిగాడు. వాళ్ళ నాన్న వెళ్ళడం లేదు నాన్న అని సమాధానం ఇచ్చాడు విజయ్. ఏమైంది, ఆరోగ్యం బాగోలేదా అని అడిగాడు తండ్రి. స్కూల్లో క్లాస్ లీడర్ ఓటింగ్ ఉంది నాన్న, ఒకరికి ఓటు వేసి ఇంకొకరికి వేయకపోతే తర్వాత నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, అదే స్కూల్కి వెళ్ళకపోతే ఈ గొడవే ఉండదు కదా అని నసిగాడు విజయ్. విలువైన నీ ఓటును వేయకపోవడం చాలా పెద్ద తప్పు విజయ్, వెళ్ళి కలెక్టర్ పర్సన్స్కి ఓటు వేయి అని చెప్పాడు తండ్రి. ఎవరికి ఓటు వేయాలో తెలియటం లేదు నాన్న అని బుర్ర గోక్కున్నాడు. విజయ్ నిజమైన నాయకుడు, అందరినీ ఒకేలా చూస్తాడు, సపోర్ట్ చేస్తాడు, ముందుండి నడిపిస్తాడు, సమస్యల్ని వింటాడు, తప్పు చేస్తే చర్య తీసుకుంటాడు, పొగట్టులను పొంగిపోయేవాడిని, కొందరిని వెనకేసుకొచ్చేవాడిని, మీ మాట విడిచిన పెట్టేవాడిని, గిఫ్ట్కు లొంగిపోయేవాడిని గిఫ్ట్లు ఇచ్చి తన వెంట తిప్పుకునేవాడిని దూరం పెట్టాలి, అర్థమైందా అని సలహా ఇచ్చాడు తండ్రి. ఆ మాటలు విన్నాక గత రోజుల క్లాసులో ఆ ముగ్గురు స్టేజ్ ఎక్కి మాట్లాడింది గుర్తుంచుకొని విజయ్కి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ ఒక్కొక్కరికి ఏమేమి హెల్ప్ చేశారో ఈ పేపర్లో రాశాను, ఇవన్నీ మీకు అందితే ఇక్కడ సంతకం పెట్టండి, నేను మీకు హెల్ప్ చేస్తాను అనుకుంటేనే నాకు ఓటు వేయండి అంటూ నా ధోరణిలో అడిగాడు హరి. ఫ్రెండ్స్, హరి ఎలాంటి వాడో మీకు తెలుసు. అలాంటి వాళ్ళు క్లాస్ లీడర్గా ఉండకూడదు. నౌషత్ అయితే ఎవరితోనూ కలవడు, వాళ్ళిద్దరు లీడర్స్గా పనికిరాదు. అందుకే నాకే ఓటు వేయండి. మీరు స్కూల్కి రాకపోయినా హాజరు వేయిస్తాను, స్కూల్ డ్రెస్ వేసుకు రాకపోయినా సర్ది చెప్తాను, సార్ లేనప్పుడు అల్లరి చేసిన కంప్లైంట్ చేయను అన్నాడు వృషభ్. ఒక మెరిట్ స్టూడెంట్గా ఈ క్లాస్లో మీకు హెల్ప్ చేద్దామని నిలబడ్డాను, పెత్తనం చేద్దామని కాదు. మీతో కలవడానికి సిద్ధపడి వచ్చాను. 100% మనందరం పాస్ అవుదాం, ఆల్ ది బెస్ట్ అంటూ ముగించాడు నౌషత్. వాళ్ళు అన్న మాటలు గుర్తొచ్చిన విజయ్ అందరూ పాస్ అవ్వాలని కాంక్షిస్తున్న నౌషత్కి తను ఓటు వేయాలని నిర్ణయించుకుని స్కూల్కి బయలుదేరాడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.